మొన్న ఉదయం నుంచి మొదలుకొని బిగ్ టీవీ, అసలు ఈ బిగ్ టీవీ వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి, అసలు ఆ పార్టీకి అనుబంధమైనటువంటి ఛానల్ ఇది. V6 తో పాటు బిగ్ టీవీ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యక్రమాలను కానీ వాళ్ళ యొక్క నాయకుల యొక్క మరి మీటింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు ప్రచారం చేస్తూ ఉంటుంది. ఈ బిగ్ టీవీ ఏమైపోయిందంటే ఇప్పుడు ఆధిపత్య కులాలకు బాడుగ టీవీ అయిపోయింది మొన్నటి నుంచి. ఇది బిగ్ టీవీ కాదు, బాడుగ టీవీ. ఎందుకు బాడుగ టీవీది? వాస్తవంగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఒక పిసిసి అధ్యక్షులు. ఈయన చేసేటువంటి కార్యక్రమాలు ఏంటి? పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలను ఈయన చూసుకుంటాడు. కానీ పార్టీకి సంబంధం లేనటువంటి అంశాలను గాంధీ భవన్లో చెత్త వేరుకపోయింది. ఎవడో బీర్ సీస దాగి గాంధీ భవన్లో పడేసిండు ఏదో ఒక సందులో. దానికి మహేష్ కుమార్ గౌడ్కి సంబంధం ఏంటి? అసలు బీర్ తాగినాడు. అసలు లోపల గాంధీ భవన్ కు బీర్ సీస వెళ్ళింది. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులు ఏం చేస్తా ఉన్నారు? పార్టీ కార్యవర్గం ఏం చేస్తా ఉంది? మంత్రులు ఏం చేస్తా ఉన్నారు? గాంధీ భవన్ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అందరిది కదా, అది ఒక మహేష్ కుమార్ గౌడ్ సంబంధించింది కాదు కదా. అలాంటి గాంధీ భవన్ లో మరి అక్కడ బీరు సీసలు, సిగరెట్ ప్యాకెట్లు, ఇంకేమైనా ఉంటే అది లోపమేది? అదొకటి. రెండవది, సంక్షేమ పథకాలంట ఈయన ప్రచారం చేయట్లేదట మహేష్ కుమార్ గారు. సంక్షేమ పథకాలు ఎవరు ప్రచారం చేయాలి? ఎవరి శాఖకు సంబంధించి ఆ మంత్రి ప్రచారం చేయాలి. బీసీలకు సంబంధించింది బీసీ సంక్షేమ శాఖ మంత్రి చూసుకుంటాడు, వ్యవసాయానికి సంబంధించింది వ్యవసాయ శాఖ మంత్రి చూసుకుంటాడు, ఇంకేమైనా బడ్జెట్ సంబంధించినటువంటి ఆ యొక్క ఆర్థిక శాఖ మంత్రి చూసుకుంటాడు, లేకపోతే వివిధ శాఖలు, రోడ్లు భవనాల శాఖ మంత్రులు ఉన్నారు. ఏ శాఖ పనితీరు బాగలేకపోతే ఆ శాఖ మంత్రిని ప్రశ్నించు. ఈ ఫైనాన్స్ మినిస్టర్ కాదు కదా, లేదా మహేష్ కుమార్ గౌడ్ ఏమైనా ముఖ్యమంత్రి? ఒకవేళ నువ్వు అడగాలనుకుంటే, ప్రశ్నించాలనుకుంటే ఇదే మహేష్ కుమార్ గౌడ్ గారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి చూడు. ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మీరు అన్నటువంటి సంక్షేమ పథకాలు అమలు కాకపోతే అప్పుడు ప్రశ్నించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దానికి సంబంధించినటువంటి మంత్రులు మీ సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తులు. ఈరోజు రాష్ట్రంలో రైతులు ధాన్యం కొనుగోలు కాక ధాన్యం కుప్పలు చనిపోతా ఉన్నారు. ఎవరిని ప్రశ్నించాలి? వ్యవసాయ శాఖ మంత్రిని ప్రశ్నించాలి. ఈరోజు విద్యార్థులు చదువుకు దూరం అయిపోయి విద్యను కోల్పోతా ఉన్నారు. ఎవరిని ప్రశ్నించాలి? విద్యాశాఖ మంత్రిని ప్రశ్నించాలి. విద్యాశాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. నిరుద్యోగ సమస్య ఉంది రాష్ట్రంలో. ఎవరిని ప్రశ్నించాలి? నిరుద్యోగం సంబంధించి ముఖ్యమంత్రిని ప్రశ్నించాలి. మరి ఏ సంబంధం లేనటువంటి మహేష్ కుమార్ గౌడ్ పైన ఆరోపణ చేయడం ఏంటి? మళ్ళీ ప్రగతి భవన్ కు రానటువంటి పిసిసి. అరే వారం రోజులు 5 రోజులు ప్రగతి గాంధీ భవన్ లో ఉంటుంది కదా మహేష్ కుమార్ గౌడ్. నీ కళ్ళు కనిపించట్లేదా? నీ కళ్ళకేమన్నా గంటలు కట్టుకున్నావా? మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత వారానికి ఒకసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి తీర్మానం చేసింది మహేష్ కుమార్ గౌడ్. మహేష్ కుమార్ గౌడ్ వచ్చిన తర్వాత ఏఐసిసి నడ్డాజర్ గారిని ఎంబడబెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు ఏవైతే కామారెడ్డి కేరస్ ఇచ్చినటువంటి హామీలు నెరవేరకున్నా, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్ల బడ్జెట్ లేక ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి ప్రజలకు మీరు చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చి ఈరోజు ప్రజలను చైతన్యం చేసి సర్పంచ్ లోపల 80% గ్రామ పంచాయతీ లోపల 80% సీట్లు సాధించడం జరిగింది.
తద్వారా వచ్చినటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీలో కానీ 80% ఆయన ఆధీనంలోనే ఎన్నికలు జరిగినాయి. కంటోన్మెంట్ ఆయన వచ్చిన తర్వాత కూడా కంటోన్మెంట్ గెలుచుకోవడం జరిగింది, జూబ్లీస్ గెలుచుకోవడం జరిగింది. మరి ఏ విధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ యొక్క పనితనం బాగలేదని చెప్పేసి ఏ విధంగా చెప్తారు? ఈ బిగ్ టీవీకి ఏ మంత్రి చెప్పారు పిసిసి అధ్యక్షుడు పనితీరు బాగలేదని? ఏ కార్యకర్త చెప్పారు? ఏ చైర్మన్ చెప్పారు? మరి ఇది బయట పెట్టాలి కదా. మీకెవరు ఆయన మీద చెప్పినటువంటి వాళ్ళు ఎవరు ఆయన మీద మీకు ఇదంతా ప్రచారం చేయమని చెప్పారు? దాన్ని బయట పెట్టకుండా ఇలాంటి ఆరోపణలు. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకరెడ్డిని మనం చూసాం 2 నెలల క్రితం ఎన్నికలు 2027 ఎన్నికల లోపే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని తొలగించి ఆ స్థానంలో కొత్తగా పిసిసి అధ్యక్షుని పెట్టాలన్నటువంటి ఆరోపణ. రెండవది, ఈ రోజు గాంధీయుత ఢిల్లీ లోపల ఏఐసిసి లోపల మహేష్ కుమార్ గౌడ్ యొక్క పనితీరు బాగుంది కాబట్టి ఆయనకు డిప్యూటీ సీఎం పదవిచ్చి లేదా మంత్రి పదవి ఇచ్చేసి ఆయనను గౌరవించాలనేటువంటి ప్రతిపాదన రావడం అనేది రెండవ అంశం. అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు వస్తున్నటువంటి పేరును, అంటే ఈయన హయాం లోపల సర్పంచ్ ఎన్నికలు, కార్పొరేషన్ మరి యొక్క ఎన్నికలు, అదేవిధంగా ఎమ్మెల్యే ఇవన్నీ గెలుచుకున్నాడు కాబట్టి ఇదే కొనసాగితే ముఖ్యమంత్రి రేసులో కూడా మహేష్ కుమార్ గౌడ్ ఉంటారనేటువంటి భయాందోళనతో ఈ రోజు కుట్రపూరితంగా చేసినటువంటి ఆరోపణలు. ఇదే నల్గొండ జిల్లా రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి మీద మీరందరూ చూశారు, ముఖ్యమంత్రిని వాడే భాష లేదు, అన్పార్లమెంట్ భాష ఉపయోగించి ఎన్ని రకాలుగా దుర్భాష వారిగా ఆయన తోటి కలిసి భోజనం చేస్తారు. మరి ఎందుకు క్రమశిక్షణ చర్య తీసుకోరు? ఇదే కోమటిరెడ్డి వెంకరెడ్డి తాగి అసెంబ్లీకి వచ్చిందని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి. ఎందుకు బయట పెట్టలేదు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం లోపల 800 మంది నివాసాలు తొలగించి భూ కబ్జాలకు పాల్పడుతుంటే ఇదే బిగ్ టీవీలో ఎందుకు ప్రచారం చేయలేదు? ఇలాంటి ఆరోపణలు చేయకుండా కేవలం బీసీలకు సంబంధించినటువంటి కొండా సురేఖ పైన, పొన్నం ప్రభాకర్ గౌడ్ పైన, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ పైన, అంటే ఎంతసేపు బీసీలు పిసిసి అధ్యక్షులు ఉండకూడదు, మంత్రి పదవుల్లో ఉండకూడదు, చైర్మన్ లో ఉండకూడదు, అంటే ఏ పదవి వ్యాపారాలు చేయకూడదు. కేవలం మీరు చెప్పిందంటూ వింటూ తానా అంటే తందానా అని చెప్పేసి మీకు అడుగులకు మడుగులెట్టేటటువంటి వ్యక్తులు కావాలా? ఈ రోజు ఎన్నో సమస్యలు ఉంటే, ఈ రాష్ట్రంలో ఎంతో దోపిడీ జరుగుతూ ఉంటే నీ కళ్ళ కనిపించలేదా? బిగ్ టీవీకి కళ్ళు మూసుకపోయినాయా నీకు? ఇది ఇంకొక సమస్య అయితే 3 రోజుల నుంచి చూస్తా ఉన్నాం. ఈ రోజు ఏదో బీజేపీ పార్టీ నుంచో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచో కమ్యూనిస్ట్ పార్టీ నుంచో మహేష్ కుమార్ గౌడ్ పైన నిందలు మోపారంటే ఓకే, అది అపోజిషన్ పార్టీలు కదా అనుకోవచ్చు. సొంత పార్టీలోనే సొంత ఛానల్ లోపల ఈ ప్రసారాలు అయితే గాంధీ భవన్ నుంచి 3 రోజులైనా ఇప్పటి వరకు ఒక్కరంటే ఒక్కరు కూడా దీని మీద స్పందించలేదు. ముఖ్యమంత్రితో సహా ఏ ఒక్క నాయకుడు కూడా దీని మీద స్పందించలేదు. అదే మహేష్ కుమార్ గౌడ్ అయితే ఏ మంత్రి మీద ఆరోపణలు వచ్చినా తెల్లారే గాంధీ భవన్ లో మీటింగ్ పెట్టేసి దాన్ని తీవ్రంగా ఖండించేటువంటి వ్యక్తి. అంటే దీని వెనకాల ఎవరున్నారు అనేది త్వరలోనే తెలుస్తాం. మీ బండారం బయట పెడతాం, మీ అక్రమ సంబంధాలను బయట పెడతాం. దీని ఇంతటితోటి వదిలిపెడతాం అనుకోకు. బిగ్ టీవీ నీ వెనకాల ఎవరున్నారో మేము త్వరలోనే పట్టుకుంటాం, వాళ్ళ రంగంలో బయట పెడతాం, వాళ్ళ అక్రమ దండాలో బయట పెడతాం. మహేష్ కుమార్ గౌడ్ ఉండడం చేత మీ దోపిడీకి ఆటలు సాగుతలేదు కాబట్టి ఆయన మీద ఏదో రకమైనటువంటి దాదాపు ఆయన పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఒక్క ఆరోపణలను బయటకు తీసుకొచ్చినారా? ఎక్కడైనా భూమి కబ్జా చేసిండా? ఓ ప్లాట్ కబ్జా చేసిండా? ఏమైనా ఆరోపణలు ఉన్నాయా?
ఏమి ఆరోపణ లేకుండా కేవలం వ్యక్తిగతంగా ఆయన మీద బురద చల్లేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. కాబట్టి మీ స్వేచ్ఛ ఈ రోజు ప్రజల కోసం చేయండి, మీ స్వేచ్ఛ ఈ రోజు నిరుద్యోగుల కోసం చేయండి, విద్యార్థుల కోసం చేయండి, రైతుల కోసం చేయండి, పేద వర్గాల కోసం చేయండి. కానీ పని చేసేటటువంటి మహేష్ కుమార్ గౌడ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇదే మీరు ఇప్పటికైనా బిట్టిలో ఉన్నటువంటి ప్రతి మాట వెనక్కి తీసుకొని దాని వెంటనే మీ టీవీ నుంచి తొలగించాలి. అవి నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ పైన బురద జల్లే కార్యక్రమం ముఖ్యమంత్రి కూడా దీని మీద స్పందించాలి. మీ పార్టీ పిసిసి అధ్యక్షుడి పైన ఇంత నిందలు వేస్తే ఈ రోజు ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడట్లేదు? డిప్యూటీ సీఎం ఎందుకు మాట్లాడాడు? ఒకవేళ మీరు ఖండించకపోతే దీని వెనకాల మీరే ఉన్నారని చెప్పేసి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు వెంటనే దీని మీద ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మీరందరూ కూడా గాంధీ భవన్ సాక్షిగా ఆ గాంధీ భవన్ రెడ్డి భవన్ రాకపోతే నిజంగా బహుజన వర్గాలకు సంబంధించినటువంటి గాంధీ భవన్ అయితే సామాజిక న్యాయం అనేది మీ లోపల ఉంటే ఈ రోజు మీరు ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది, దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరు ఖండించకపోతే మిమ్మల్ని అందరినీ కూడా బీసీ ద్రోహులుగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ మిమ్మల్ని మరి గుర్తించక తప్పదని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ